SRK న్యూస్ కి స్వాగతం. ఆజాదీ కా అమృత మహోత్సవ్ లో భాగంగా కలెక్టరేట్ రోడ్ లోని తపాలా శాఖ కార్యాలయంలో తిరంగా కౌంటర్ ఏర్పాటైంది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి అతిథులుగా హాజరై ప్రారంభించారు. దేశభక్తిని పెంపొందించే విధంగా ప్రతి ఇంటిపైన సోషల్ మీడియాలోనూ జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మార్కెట్ లో 100 రూపాయలు ఉన్న జెండాని పోస్ట్ ఆఫీస్ లో 25 రూపాయలకు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. దేశ ప్రజలంతా స్వాతంత్ర సమర యోధుల స్ఫూర్తితో ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. పోస్ట్ ఆఫీస్ అధికారులు, సిబ్బంది, టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా హర్ ఘర్ తిరంగా 3.0 మోడీ గారు భారతదేశం అంతా ప్రతి ఇంట్లో జాతీయ పతాకం ఉండాలి, అదేవిధంగా ప్రతి ఒక్కరి సోషల్ మీడియాలో జాతీయ పతాకం ఉండాలి. ఇవి ఉన్నప్పుడు ప్రజల్లో ఒక దేశభక్తి వస్తుంది. దేశభక్తి వచ్చినప్పుడు సమాజం మంచిగా ముందుకు వెళ్తున్నటువంటి ఉద్దేశంలో పోస్ట్ ఆఫీసుల్లో బయట 100 రూపాయలు విలువ చేసేటువంటి జాతీయ పతాకాన్ని 25 రూపాయలకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ ఈ జాతీయ పతాకాన్ని కొనుక్కోవాలని, వాళ్ళ ఇంటిపై ఇవి పెట్టాలని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా మీరు అందరూ చేంజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అలాగే హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. భారతదేశంలో పుట్టినందుకు మనందరం గర్వించాలి. ఎందుకంటే ఒక భారతీయ పౌరులుగా మనం ఉన్నాము అని అంటే ఈరోజు భారతదేశం ప్రపంచ ఖ్యాతి గడించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటిని మనం మనసులో ఉంచుకొని మన భారతదేశ ఖ్యాతిని పెంపొందించే విధి విధానాలు మనం చేపట్టాలి. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమం ప్రతి ఇంటికి మన భారతదేశ జెండాని ఎగరేయాలి అని చెప్పి మోడీ గారు పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలి. రేపు రానున్న 78వ ఇండిపెండెన్స్ డే జరుపుకోబోతున్నాము. మనకు స్వాతంత్రాన్ని పురస్కరించుకొని అమరవీరుల్ని మనము దృష్టిలో పెట్టుకొని ఈ అద్భుతమైన స్వాతంత్రాన్ని మనకు వారు ఇచ్చిన అందిపుచ్చి మనందరికీ అందజేసిన వారందరినీ మనం స్మరించుకుంటూ ఈ యొక్క జెండాని మన ఇంటిపైన ఎగరేస్తూ మనం సగర్వంగా భారతీయులమని చాటి చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాము. దానికి మోడీ గారికి, ఎంపీ గారికి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. విజయవాడ అంబేద్కర్ స్మృతివనంలోని సామాజిక మహాశిల్పంపై దానిని ఖండిస్తూ వైసీపీ శ్రేణులు శనివారం కొవ్వొత్తులతో నిరసన ర్యాలీని చేపట్టాయి. శంకర్ విలాస్ సెంటర్ నుండి లాడ్జీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ఈ ర్యాలీని ఉద్దేశించి మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. లైట్లు ఆపి స్మృతివనంలో జగన్మోహన్ రెడ్డి పేరుపై చేసిన దాడిని అంబేద్కర్ పై జరిగిన దాడిగా భావించాలని అన్నారు. రాష్ట్రంలో దుష్ట సాంప్రదాయానికి టీడీపీ నాయకులు తెరలేపారని ధ్వజమెత్తారు. చట్ట వ్యతిరేకమైన చర్యలపై హోంమంత్రి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. జగన్ అభివృద్ధి చేసిన శిలా ఫలకాలను ధ్వంసం చేస్తామని జీవో తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, నిమ్మకాయల చిన్న రాజా నారాయణ తదితరులు ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఈరోజు గుంటూరు పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. ఇది ఒక నిరసన తెలిపేటటువంటి కార్యక్రమం.
మొన్న రాత్రి అంబేద్కర్ శృతివనం మీద లైట్లు ఆర్పి దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని రాళ్లతో సుత్తులతో కొట్టి తొలగించడం అనే చర్య అది జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించడం కాదని, అది అంబేద్కర్ స్మృతి వనం మీద దాడిగా ప్రజలు భావించాలని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని అడిగాం. ప్రభుత్వ కుట్రలో భాగంగానే, ప్రభుత్వ అండదండలతోనే తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ఇది ఒక అంబేద్కర్ శృతివనం మీదే కాదు, రాష్ట్రంలో అనేక చోట్ల ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి శిలాఫలకాలు వేశారో ఆ శిలాఫలకాలని ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను పొగులగొట్టి కాల్చేసే కార్యక్రమం ఒక దుష్ట సాంప్రదాయానికి తెరతీశారు. దీన్ని చిన్న విషయంగా ప్రజాస్వామ్యవాదులు భావించవలసిన అవసరం లేదు. ఇది చాలా పెద్ద విషయం అని మనవి చేస్తున్నాం. అందువలనే కేసు రిజిస్టర్ చేసి దుండగుల మీద యాక్షన్ తీసుకోవాలి అని డిమాండ్ చేశాం. దుండగులే తెలుగుదేశం పార్టీ వారు అయినప్పుడు, దుండగులే ప్రభుత్వం అయినప్పుడు చర్య తీసుకోరు. ఇవాళ ఇంతవరకు ఏ చర్య తీసుకున్నటువంటి పాపాన పోలేదు. కాబట్టి ఇది ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ కలిసి కుట్ర చేసినటువంటి కార్యక్రమంగా మేము భావించవలసినటువంటి అవసరం ఉంటుంది. మంత్రి గారు కూడా ఎవరో రియాక్ట్ అయ్యారు. ప్రజలు తిరుగుబడి వెళ్ళి దాన్ని ధ్వంసం చేశారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేను ఎక్కడో విన్నాను మంత్రివర్యులు. ప్రజలు లైట్లు ఆర్పి అర్ధరాత్రి కాడ వెళ్తారా? వాళ్ళు ప్రజలలో అవుతారు. అర్ధరాత్రి కాడ లైట్లు ఆర్పి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పేరును సుత్తులతోనూ రాళ్లతోనూ గొడ్డలతోనూ కొట్టి పగలగొడితే వాళ్ళు ప్రజలు అవుతారా? దుండగులు కారా? అది చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం కాదా? దీనికి ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు మాట్లాడరా? యాక్షన్ తీసుకోరా? ఒక పని చేయమనండి, ఒక జీవోని తీసుకోరమ్మనండి ప్రభుత్వం. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు ఉన్నాయో, ప్రారంభోత్సవాలు 5 సంవత్సరాల్లో చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కడైతే చేసి జగన్మోహన్ రెడ్డి గారు తమ పేర్లను వేశారో చట్టబద్ధంగా అవన్నిటినీ తీసేసి చంద్రబాబు నాయుడు గారి పేరు, లోకేష్ పేరు వేసుకోమనండి. ఒక చట్టాన్ని తీసుకురమ్మనండి, ఒక జీవోని తీసుకురమ్మండి. దాన్ని న్యాయస్థానాల్లో ఛాలెంజ్ చేస్తాం. ఇలా ముసుగేసుకుని చీకట్లో అర్ధరాత్రి పూట దౌర్జన్యంగా శిలాఫలకాలను పగలగొట్టే కార్యక్రమం. మన గుంటూరులోనే ఒక ఎమ్మెల్యే గారు శిలాఫలకాన్ని సిటీలో కొడుతుంటే అది చాలా గొప్ప విషయంగా పచ్చ మీడియా అంతా చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ మీరు రాళ్లు పగలగొడతారు, ఇవాళ అంబేద్కర్ వనం మీద దాడి చేస్తారు. శాశ్వతంగా ఉండిపోతారా? మీరు ప్రభుత్వంలో ఉండలేరు కదా. ఎప్పుడోసారి మీరు కింద పడాల్సిందే కదా. అప్పుడు ఈ దుష్ట సాంప్రదాయాలకు సమాధానం మీరు కదా చెప్పవలసింది. ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణ కాండని వ్యతిరేకిస్తూ హిందూ చైతన్య వేదిక కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించింది. గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ లో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. भारत माता के जय श्री राम, जय श्री राम। भारत माता के देशद्रोहुलारा खबरदार, देशद्रोहुलारा खबरदार। बांग्लादेశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించండి. బాంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించండి. బాంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించండి. హిందూ చైతన్య వేదికకు సంబంధించి నిరసన కార్యక్రమం చేపట్టిన ప్రధాన ఉద్దేశం, భారత్ నుంచి విడిపోయిన దేశాలు ఏదైతే 40 ఏళ్ళు విడిపోయిన దేశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా సర్వనాశనం అవుతూ ఉన్నాయి. ఆ రోజు బుజ్జగించి చెప్పాం, అయ్యా బాబు విడిపోవద్దురా అని. వాళ్ళు విడిపోయి ఏం చేశారంటే, ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి రాసుకున్న సిద్ధాంతాలకి వదిలేసి వాటి తొంగలో దొక్కి ఈ పాకిస్తాన్ యొక్క ప్రేరేపిత ఉగ్రవాదులు, అలానే అనేక ఇతర మన శత్రు దేశాల ఉగ్రవాదులు అందరూ కూడా బంగ్లాదేశ్లో ఎగవాళ్ళకి 5,000 మందిని కుక్కలు కాల్చినట్టు కాల్చి అక్కడ భారతదేశ జెండాను సైతం అవమానించి చెప్పులతో కొట్టి అనేక మంది సనాతన సంప్రదాయం 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి హిందుత్వంతో బతుకుతున్న వాళ్ళ మీద దాడులు చేయడం చాలా తీవ్ర పరిణామాలు. ఇది మన అక్కడితో పరిమితం అవ్వాలా. దీన్ని మొన్న చూస్తే మణిపూర్లో ఆ ప్రేరేపిత వాళ్ళు దాడి చేశారు. అంతకుముందు శ్రీలంకలో అదే ప్రేరేపిత దాడి చేశారు.
ఇవాళ రాష్ట్రపతి కార్యాలయం ఏదైతే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనా యొక్క కార్యాలయం దాడి చేసి ఎలా ఉందంటే ఎక్కడా కూడా సరైనటువంటి రాజ్యాంగాన్ని పాటించడం కానీ ఏ విధమైనటువంటి మానవత్వం కానీ ఏ విధమైనటువంటి ఆడవాళ్ళని అత్యాచారాలు చేయడమా, ఆడవాళ్ళని స్తంభాలు కట్టేసి కొట్టడమా, వాళ్ళ బ్లడ్ కోస్తే ఎవరిది వస్తుందని చెప్పండి. వాళ్ళ మీ దేశానికి ఆదుకుంది ఎవరు? ఇదే హిందుత్వవాదంగా మెజారిటీ జనాభా ఉన్న భారత్. 1971లో మీ దేశం సర్వనాశనం ఉంది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు 90,000 మంది పాకిస్తాన్ సైనికులు బందీలు స్వాతంత్రం ఇస్తే ఈ రోజున భారత్పై విషం కక్కుతూ బంగ్లాదేశ్ ఇప్పటి వరకు కూడా హసీనా నాయకత్వంలో ప్రశాంతంగా మిత్రపక్షంగా ఉంది. ఈ రోజు ఏర్పడిన ప్రభుత్వాలు కనుక తెలుసుకోకుండా వీటిని కట్టడి చేయకపోతే మరొకసారి చెబుతున్నాం, వీటిని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు చైనా ప్రేరేపిత ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపితున్నటువంటిది ఒక దొంగ అనకూడదు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఉగ్ర మోకల్ని దాడి చేసి అన్యాయంగా అక్రమంగా అనేక మంది దాడి చేసి హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని నాశనం చేస్తూ అనేక మంది చంపటం అని తీవ్రంగా ఖండిస్తూ దీనిపై భారతదేశంలో చైతన్యం తీసుకొచ్చి మన ఇంటి పక్క వాళ్ళు ఇంటి ఎదురు వాళ్ళు కులాల పిచ్చిలు కొట్టుకోకుండా, తల్లిని కూడిపెట్టడు కులాల పిచ్చిలు కొట్టుకోకుండా భారతదేశంలో ఎలా ఉంది రోజున అనేక భిన్నత్వం లేకత్వంగా హిందూ, ముస్లిం, జైన్, సిక్కు, పార్స్ అందరూ కూడా అద్భుతంగా బతుకుతున్నారు. మీ దేశంలో ఉన్నటువంటి అధికారం చలాయిస్తున్నటువంటి కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు కానీ కట్టడి చేయకపోతే దీని పరిణామాలు తీవ్రంగా ఉంటూ ఏదైతే స్వాతంత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఆ రోజున కాపాడిన భారతే దీని మీద ఇంకొక అడుగు ముందుకే అవకాశంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని కేవలం చైతన్యం కోసం తీసుకొచ్చు ఈ ఖండిస్తూ ఈ ఉగ్రమొక్కల దాడులకు తిప్పి కొట్టకపోతే ఇంటి పక్కడు ఏమవుతున్నాడు నాకు ఎందుకు ఊరుకుంటారు అయిపోతే మన మీద కూడా ఏదో ఒక ముద్ర కొద్ది పెట్టెన కాల్చినట్టు కాల్ చేసే రోజులు వస్తాయి. వాటి రాకముందు జనం చైతన్యం రండి, మేలుకోండి, సంఘటనకండి. దేశాలన్నీ కలిసి ఉంటే బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, చైనా కానీ, పక్కన శ్రీలంక వీళ్ళందరూ కనుక సరిగ్గా లేకపోతే చాలా ప్రమాదం. గుర్తుపెట్టుకోండి. 140 కోట్ల జనాభా హెచ్చరిస్తా ఉన్నాం. అనేక సంవత్సరాలుగా దళితులు క్రైస్తవులుగా కొనసాగుతున్నారని, వారికి ఎస్సీ హోదా కల్పించాలని సెయింట్ మాథ్యూస్ వెస్ట్ పారిస్ చర్చ్ పాస్టర్ సతీష్ డిమాండ్ చేశారు. ఆగస్టు 10న జాతీయ క్రైస్తవ నిరసన దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నగరం పాలెంలో క్రైస్తవ సంఘాలు ర్యాలీని నిర్వహించాయి. ఇందులో భాగంగా పాస్టర్ సతీష్ తో పాటు ఎస్సీబీసీ కమిషన్ క్యాథలిక్ సెక్రటరీ ఫాదర్ చంద్రమోహన్ మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంగా పిలువబడుతున్న భారతదేశంలో ఏ కులంలో పుట్టినా మరో మతాన్ని స్వీకరించే హక్కుని భారత రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేశారు. విజయ్, బూసి రాజలత తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రద్దు చేయాలి ఆర్డినెన్స్ ను వెంటనే, రద్దు చేయాలి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ను వెంటనే, రద్దు చేయాలి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ను వెంటనే, రద్దు చేయాలి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ను వెంటనే, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, రాష్ట్రపతి ఆర్డినెన్స్ ను వెంటనే, గుంటూరు పట్టణ పరిధిలో ఉన్న అన్ని క్రైస్తవ సంఘాలు, క్యాథలిక్, ప్రొటెస్టెంట్ క్రైస్తవ సంఘాల శాఖలు, క్రైస్తవ నాయకులు, ఈ పట్టణ పరిధిలో ఉన్నటువంటి క్రైస్తవ సంస్థలు, ఇండిపెండెంట్ చర్చెస్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు నేషనల్ క్రిస్టియన్ ప్రొటెస్ట్ డే ఆగస్టు 10 ఈ పట్టణ పురవీధులలో నిరసన ర్యాలీని జరపడానికి మేమందరము కూడా మీ ముందుకు వచ్చి ఉన్నాం. 1950వ సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ దానిలోని పారాగ్రాఫ్ 3 3వ పారాగ్రాఫ్ ఈ దేశంలో మత స్వేచ్ఛకు, ముఖ్యంగా క్రైస్తవ మైనారిటీ మత స్వేచ్ఛకు భంగం కలిగించేటటువంటిదిగా ఉంది. రాజ్యాంగాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ హక్కులకు ఉల్లంఘనగా ఇది భావిస్తూ ఉన్నాం. ఎంచేతనంటే అనేక మంది క్రైస్తవులు దళితులు అయి ఉన్నారు. ఈ దేశంలో ఎవరైనా స్వేచ్ఛగా ఏ మతాన్నైనా కానీ అనుసరించవచ్చు. ముఖ్యంగా క్రైస్తవ్యంలోనికి రావడం అనేది మేము మత మార్పిడిగా ఎన్నడూ భావించడం లేదు. ఒక వ్యక్తి యొక్క జీవితం మారడం, ఒక వ్యక్తి సమాజానికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో నుండి దైవికమైనటువంటి స్థితిలోనికి, సమాజానికి మేలుకరమైనటువంటి స్థితిలోనికి రావడం, ఒక వ్యక్తి తన జీవితంలో తాను క్రైస్తవ్యాన్ని కానీ ఇతర మైనారిటీ మతాలను కానీ స్వీకరించినప్పుడు అతని యొక్క ఆర్థిక స్థితి ఏమాత్రము కూడా మెరుగుపడదు. అందుచేత
ఎప్పటి నుండో దాదాపుగా 74 ఏండ్ల నుండి కూడా భారతదేశంలో ఉన్న మైనారిటీలు, ముఖ్యంగా క్రైస్తవులు ఈ పోరాటాన్ని సాగిస్తూనే ఉన్నారు. ఎందుకనంటే క్రైస్తవ్యంలోనికి వచ్చినందువలన వారు ప్రభుత్వ రాయితీలను కోల్పోవడం, షెడ్యూల్ కులాలకు లభించేటటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కోల్పోవడం అనేటటువంటిది జరుగుతోంది. కనుక ఇది ఏమాత్రం కూడా సమంజసమైన విషయం కాదు. ఇది పేదలకు, అణగారిన దళితులకు, దళిత క్రైస్తవులకు ఎంతో గొడ్డలి పెట్టులాగా ఉంటుంది. అంతేకాకుండా వారి యొక్క ఆర్థిక పరిస్థితులలో వారికి మెరుగైనటువంటి దానిని అనుగ్రహించడానికి ఈ యొక్క పారాగ్రాఫ్ 3 ఆర్డినెన్స్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 అనేది రద్దు చేయాలనేది మా యొక్క ప్రధానమైన డిమాండ్ అయి ఉంది. ఎవరైనా ఈ దేశంలో క్రైస్తవ మతాన్ని స్వీకరించినట్లయితే వారు హెస్సీ హోదా కల్పించబడడం, ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు మెరుగుపడకుండా వారి యొక్క జీవన ప్రమాణాలు ఏమాత్రము మెరుగుపడవు గనుక క్రైస్తవులు, దళిత క్రైస్తవులందరికీ కూడా ఎస్సీ హోదా కల్పించాలి అనేది ఇప్పుడున్నటువంటి నూతన ప్రభుత్వాలు, అవి రాష్ట్ర ప్రభుత్వాలైనా కానీ, దేశ ప్రభుత్వాలైనా కానీ, జాతీయ ప్రభుత్వాలైనా కానీ, అలాగే అన్ని పార్టీలు గమనించుకొని ఈ గళాన్ని వారి వారి అసెంబ్లీలలో, పార్లమెంట్లలో వినిపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ లో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రి జేడీ శీలం అతిథులుగా హాజరై డొక్కా కార్యాలయాన్ని ప్రారంభించారు. సామాజిక న్యాయ సమస్యల పరిష్కారం కోసం డొక్కా నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామమని కొనియాడారు. రాజకీయాలలో డొక్కా మరిన్ని పదవులు అధిరోహించాలని అతిథులు ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మస్తాన్ వలి, లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఆఫీస్ని ఓపెన్ చేసి పబ్లిక్ కాంటాక్ట్ కోసం, ప్రజలతో నిత్యం సంబంధాల కోసం ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. గత కొన్ని నెలలుగా ఇంటి దగ్గర నుంచే నేను ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. అపార్ట్మెంట్ కావడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటా ఉన్నాయి. అందుకని ఆఫీస్ పెట్టుకోవాలని ఆఫీస్ పెట్టుకుంటాను. ఇదే సందర్భంగా మా అమ్మాయి కూడా హైకోర్టు అడ్వకేట్, తను కూడా ఈ ఆఫీసు దివ్య ఈ ఆఫీసు ఒక ఛాంబర్ ఓపెన్ చేసుకొని పెద్దలు మా అందరికీ గౌరవనీయులు అన్నగారు జేడీ శీలం గారు, మాజీ కేంద్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, వారిని సీనియర్ అడ్వకేట్ గుంటూరు బార్లోని సీనియర్ అడ్వకేట్ కోటేశ్వరరావు గారిని, రతన్ కోటేశ్వరరావు గారిని, లింగంశెట్టి ఈశ్వరరావు గారిని, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జన విజ్ఞాన వేదిక లక్ష్మణ్ రెడ్డి గారిని, ఎలీషా సీనియర్ అడ్వకేట్, ఇట్లా ఫ్రెండ్స్ అందరిని తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇక నుంచి ప్రజాహిత కార్యక్రమాల్లో మోర్ యాక్టివ్ ఉంటుంది. ప్రజలకి వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి, వాళ్ళ యొక్క రాజకీయ అవసరాలు లేకపోతే అనేక సమస్యల్లో వాళ్ళ యొక్క కాజెస్ రిప్రజెంట్ చేయడానికి నేను మోర్ యాక్టివ్గా ఉంటాను. గతంలో నేను ఒక పార్టీలో ఉన్నాను. ఆ పార్టీలో చాలా నిస్పృహకు గురి అయ్యాను. నేను జనరల్గా పార్టీలో అయినా కొంత నాకున్న యాక్టివిటీలో నేను కొంత నాకున్న పరిధిలో ఏదో ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళకు ఉపయోగపడటం పనిచేస్తూ ఉంటాను. ఎలాంటి ఆ పార్టీ సిద్ధాంతాలు నాకు ఎందుకంటే అక్కడ ఏం లేదు, ఇతర పార్టీని ద్వేషించడం, తిట్టడం అనే ఒక క్లాస్లో నేను ఫెయిల్ అయ్యాను. నేను వాళ్ళని సూట్ కాలేకపోయాను, చాలా అవస్థపడినాను. దానికి రిగ్రెట్స్గా నేను కోర్స్ కరెక్షన్లో భాగంగా మళ్ళీ నేను చంద్రబాబు గారి దగ్గరికి చేరటం జరిగింది, వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. అయినా రాజకీయాల్లో నాకున్న సఫిషియెంట్గా నేను అందరూ రీచ్ అవ్వాలను, అందరూ రీచ్ అయ్యాను. ప్రజా విశ్వాసాన్ని నా చేతనంగా పొందాను. మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు ముందు తీసుకెళ్తూ ఇంకా ప్రజల్లో విస్తృతమైన సేవ, నాకున్న బెస్ట్ ఎక్స్పీరియన్స్ని ప్రజల కోసం పనిచేయడానికి నేను కృషి చేయాలని నిర్ణయించుకున్నాను. దానిలో భాగంగా ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది.
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ విజయవాడ అంబేద్కర్ స్మృతివనంపై జరిగిన దాడిని ఖండించారు. శనివారం గుంటూరు నగరంలో కిషోర్ మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహంపై దాడి బాధాకరమని అన్నారు. రాష్ట్రంలో సోదరులుగా ఉంటున్న మాలలు మాదిగలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విభజించి పరిపాలిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఎస్సీ వర్గీకరణని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయప్రకాష్ కెనడి, అనిల్ బాబు, రవికుమార్, శోభన్ బాబు, సనత్, రవిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుదీర్ఘ కాలంగా ఈ రాష్ట్రంలో నడిచిన ఎంఆర్పిఎస్ ఉద్యమం కొండను తవ్వి ఎలుగును పట్టినట్టు ఇటీవల కాలంలో మీడియా సోదరులందరికీ తెలుసు. వర్గీకరణ విషయంలో రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తిని ప్రకటిస్తూ సుప్రీంకోర్టు మోడీ చేత ఇప్పించిన తీర్పుగా మేము దాన్ని భావిస్తాం. గతంలో త్రిసభ్య కమిటీ పంజాబ్ వర్సెస్ దేవేంద్ర సింగ్ ఇచ్చిన తీర్పు కానీ, తర్వాత ఈవి చెన్నయ్య గారు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన తీర్పులో కానీ దేర్ ఈస్ ఎస్సీ క్లాసిఫికేషన్. వర్గీకరణ అనేటువంటిది 341 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్లో సవరణ చేసిన తర్వాతే దాన్ని అమలు చేయాలనేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఆర్టికల్ని తొంగలో తొక్కి పార్లమెంటుకు కళ్ళకు గంతలు కట్టి దొడ్డిదారిన తీసుకొచ్చినటువంటి తీర్పుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి అరుణ మిశ్రా అని మాజీ జడ్జి గారు, పక్క ఆర్ఎస్ఎస్ వాది, మరి మోడీ గారు, బీజేపీ పార్టీ ఇప్పుడు ఈ దేశంలో మాదిగ సోదరులందరూ కూడా వర్గీకరణ జరిగింది అని సంబరాలు చేసుకుంటూ సంకలు కొట్టుకుంటున్నారు. సోదరులకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు సాధించింది ఎస్సీ వర్గీకరణ కాదు, ఎస్సీలని సర్వనాశనం చేసే క్రిమిలేయర్ని మనం ఆపాదించుకున్నాం, బలవంతంగా తెచ్చుకున్నాం. ఆ సూత్రాన్ని మన మీద బలవంతంగా రుద్దిన మహానుభావుడు మందకృష్ణ. మరి మీకు దళితుల మీద అంత ప్రేమ ఉంటే ఉత్తరప్రదేశ్లో ఎందుకని అమలు చేయకూడదు? రాజస్థాన్లో ఎందుకు అమలు చేయకూడదు? ఢిల్లీలో ఎందుకని అమలు చేయకూడదు? రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎలక్షన్స్ ముందు వర్గీకరణ చేస్తాను, ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేను వర్గీకరణ కట్టుబడి ఉన్నాను, వర్గీకరణ ఖచ్చితంగా చేస్తానని ఈ రాష్ట్రంలోని మాదిగ సోదరులు కూడా క్రమంలో పట్టకండి. దానికి ఒక కమిటీ వేయాలి, దానికి ఒక కమిషన్ వేయాలి. ఈ రాష్ట్రంలోని ఉన్నటువంటి 59 కులాలకు పైగా ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసిన తర్వాతే అది వర్గీకరణ అనేటువంటిది చేయడానికి ఒక అవకాశం అయితే ఉండొచ్చు. అది కూడా మేము చేయమని మేము అంటలేదు. ఈ దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో ఏ పొలిటికల్ పార్టీ చేయలేనటువంటి సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇది అభినందనీయం. వేసినప్పుడు వాళ్ళ పేరు ఖచ్చితంగా పెట్టుకుంటారు. ఆయన పేరు శిలాఫలకం పగలగొట్టడం దుర్మార్గం. అదే చంద్రబాబు నాయుడు గారు పెట్టించి ఆయన శిలాఫలకాన్ని వైసీపీ వాళ్ళు పగలగొట్టినా కూడా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఇది రాజకీయం వేరు, మా దళితవాదం వేరు, మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నాణ్యత నమ్మకంతో కస్టమర్ల ఆదరాభిమానులు అందుకుంటున్న జో సలూకా 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అద్భుతమైన బహుమతులతో ఆహ్వానం పలుకుతుంది. ఈ మేరకు 6 కోట్ల రూపాయల విలువైన బహుమతులను కస్టమర్లకు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రసన్న ఎస్ఎస్వి అతిథిగా హాజరై బ్రాడీపేటలోని జో సలూకా షోరూమ్ లో బంపర్ ఆఫర్లకి సంబంధించిన బ్రోచర్ ని అట్టహాసంగా ఆవిష్కరించారు. చివరిగా అతిథులతో పాటు స్టోర్ మేనేజర్ బాబు మాట్లాడుతూ 6 వారాల తరువాత డ్రాలు నిర్వహించి విజేతలకి బహుమతులు ప్రదానం చేస్తామని చెప్పారు. కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. షోరూమ్ సిబ్బంది, కస్టమర్లు ఈ వేడుకలో పాల్గొన్నారు.
జాస్ అలుకాస్ వారు 60 సంవత్సరాలు 60th యానివర్సరీ జరుపుకుంటున్నారు. ఇక్కడ గుంటూరులో 10 సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి. ఈ 10 సంవత్సరాలుగా కూడా నేను వస్తున్నాను. ఐఎమ్ ఏ రెగ్యులర్ కస్టమర్. వీళ్ళు చాలా నమ్మకం, ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. ఈ 60వ యానివర్సరీ సందర్భంగా చాలా ఇంకా ఎక్కువ వెరైటీలు అవి ఉన్నాయి. దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. బంగారు ఆభరణాల తయారీ రంగంలో సరికొత్త ఒరవడి సృష్టిస్తున్న జోస్ అలుకాస్ వారి 60వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. సో ఈ 60 సంవత్సరాల నుంచి కూడా మనం ఆంధ్ర, తెలంగాణ, అదేవిధంగా ఇండియా మొత్తం మీద ఒక 56 బ్రాంచులు ఇప్పటికే స్టార్ట్ అయినాయి. రాగల రోజుల్లో 100 బ్రాంచెస్ చేయాలనేది మా చైర్మన్ గారి ఆకాంక్ష. ఇప్పుడు నెక్స్ట్ 17వ తారీఖు వరంగల్లో కూడా ఒక కొత్త షోరూమ్ స్టార్ట్ అవుతుంది. సో ఏంటంటే 60 వసంతం అంటే ఇది ఒక ప్రత్యేకత అండి మాకు. ఎందుకంటే ఈ వేడుకలు అనగానే కస్టమర్స్కి ఏంటంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఏ విధంగా కూడా తీసేయకుండా ఈసారి ఏంటంటే మొత్తం 6 కోట్ల రూపాయల బహుమతుల్ని ప్రదానం చేయటం జరుగుతుంది. మొత్తం కూడా 6 వారాల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయండి. మాకు ప్రతి వారం కూడా గృహోపకరణాలు కానీ, అదేవిధంగా ప్రతి వారం ఒక కారు కూడా ఒక స్టేట్కి ఒక కారు, అదేవిధంగా ఏంటంటే మొత్తం 6 స్టేట్లకు గాను మొత్తం ఒక 6 కార్సు, మొత్తం 6 కోట్ల రూపాయల బహుమతులు మొత్తం కూడా మా వాల్యుబుల్ కస్టమర్స్కి అందరు కూడా మేము అందజేయటం అనేది జరుగుతుంది. దీనికి ఏంటంటే మేము కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. లాస్ట్ టైము 58వ వసంతం టైంలో మా గుంటూరు వాసికి ఒక కారు కూడా రావడం అనేది జరిగింది. సో చాలా సంతోషం వ్యక్తం చేసాం మేము ఆ టైంలో కూడాను. ఎందుకంటే అదృష్టం అనేది ఎవరికైనా రావచ్చు అండి, ఏ టైం అయినా రావచ్చు. చెప్పి వచ్చేది అదృష్టం కాదు, చెప్పకుండా వచ్చేదే అదృష్టం అని చెప్పేసి అంటారు. సో ఏంటంటే ఈ 6 వారాల పాటు మన ఎవరైతే వాల్యుబుల్ కస్టమర్స్ ఉన్నారో ఈ ఆఫర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మంచిగా మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు బంగారం ప్రతి కొనుగోలు పైన కూడా ఏంటంటే ఒక గ్యారంటీ గిఫ్ట్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. సో 60,000 కొనుగోలు పైన ఒక గిఫ్ట్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఈ ఆఫర్స్ని మా కస్టమర్స్ అందరూ కూడా మంచిగా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. సో లక్కీ డీప్ ద్వారా ఎవరైతే ఇప్పుడు విన్నర్స్ ఉంటారో ఈ 6 వారాల తర్వాత వాళ్ళకి మేము అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. 60 సంవత్సరాల పాటు చాలా ఒడిదుడుగులు చేసుకొని ఈ 60 వసంతంలోకి అడుగు పెట్టడం అనేది చాలా సంతోషదాయకం మాకు కూడాను. అదేవిధంగా ఏదైతే ఆఫర్స్ ఇప్పుడు ఉన్నాయో ఈ ఆఫర్స్ని మా వాల్యుబుల్ కస్టమర్స్ అందరు కూడా మంచిగా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. హెచ్ఐవి ఎయిడ్స్ పై యువతకు అవగాహన కల్పిస్తూ గుంటూరు నగరంలో 5K రెడ్ రన్ జరిగింది. అమరావతి రోడ్ చిల్లీస్ రెస్టారెంట్ నుండి ఆర్టీఓ ఆఫీస్ వరకు జరిగిన 5K రన్ ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి శనివారం అతిథిగా హాజరై ప్రారంభించారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ శ్రీనివాసులు, న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మణనాయక్, కమ్యూనిటీ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ శాంసన్, పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటారు కదా, ఆ రిసోర్స్ అనేది బాగుండాలి, బలంగా ఉండాలి అనమాట, దూరంగా ఉండాలి, కాలుగా ఉండకూడదు, మళ్ళీ జబ్బులతో పడి ఉండకూడదు అనమాట. సమాజంలో మంచి అనేది మనం ప్రవేశింపజేయాలి. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె విజయలక్ష్మి గారికి, అదేవిధంగా మా ఆఫీసర్ గారు జిల్లా ఎఫ్ఎస్సి ఎయిడ్స్ మరియు క్షయ నివారణ అధికారి డాక్టర్ శ్రీనివాసులు గారు, అదేవిధంగా ఎయిడ్స్ కంట్రోల్ విభాగం నుంచి పాల్గొన్న శాంసన్ గారు, డాక్టర్ శాంసన్ గారు, వీరస్వామి గారు, శ్రీనివాసు, శ్రీ విద్య, అదేవిధంగా ముఖ్యంగా సార్ శివాజీ గారు చాలా దగ్గరుండి ఈ ప్రోగ్రాం బాగా జరగడానికి, ర్యాలీ బాగా జరగడానికి ఫిజికల్ డైరెక్టర్ యూపీఎస్ కాలేజ్ శివాజీ గారు, అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా దీని వెనకాల ఉన్న టెక్నికల్ సపోర్టర్స్, అదేవిధంగా మా శ్రేయోభిలాషులు అందరం కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీంతో ఈ 5K రన్ను క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.